విశ్వాసికి అంతము ఆరంభము, అవిశ్వాసికి ఆరంభమే అంతం. మన చిత్తము ఆరంభంలో చాలా మధురంగా కనిపిస్తుంది, అంతములో చాలా చేదుగా ఉంటుంది. దేవుని చిత్తం ఆరంభంలో చేదుగా కనిపిస్తుంది, చివరికి వచ్చేటప్పటికి మధురంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఆయన వాక్యంలో రాయబడింది, పెందల కడ లేచి నేను ప్రవక్తలను పంపించుతూ వచ్చితిని, వారు బోధించుతూ వచ్చిరి, అయినా మీరు నా మాట వినలేదు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ యేసు ప్రభు దాసులతో చెప్పిన మాట, పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయండి. మనకు తెలియకుండానే అవధేతలో పూర్తిగా మునిగిపోయామంటే తప్పు కాదేమో, ఇది వాస్తవం కాదా? విధేయత చూపించాలనే మనసు రాదు, కానీ అవిధేయత ఉన్నపాటున అలాగే వస్తుంది. దేవుని మాటకు, వాక్యమునకు, కళలకు, దర్శనాలకు అవధేయులైన వారు బైబిల్లో విస్తారమైన పట్టిక, సమయ అందుబాటును బట్టి ఒక 5 మందిని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ పరిచయమైన మాటలే, మరలా జ్ఞాపం చేసుకుంటా మనకు అవసరమని భావిస్తూ ఉన్నాం. మొదటిది ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 verse 24. అప్పుడు ఆయన ఆదామును ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు చాలండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎప్పుడనే కంజంక్షను చాలా ప్రాముఖ్యమైనదని మనకు పరిచయం. ఆదాము అవ్వలు దేవుడు వారికి ఒకే ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు అయితే చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఇంత వాక్యం ఉంది, ఇంత వాక్యం ఎలాగ నెరవేర్చాలా, కనుక నెరవేర్చలేమో, అందుకే ఓడిపోయామని అనుకోవచ్చు. అప్పుడు ఒకే మాట చెప్పాడు, చేయకూడంది చేయవలసినవి చాలా చేయొచ్చు. వాళ్ళు దేవునితో మాట్లాడవచ్చు, ఒకళ్ళు కొత్త ఒకళ్ళు మాట్లాడవచ్చు, ఏదైనా తోటంతా కలయి తిరగవచ్చు, జంతువులతో మాట్లాడవచ్చు, వారికి అవసరమైనట్టుగా ఆ ఏదైనా తోట అంతటిని సారం కలిగిన తోటగా వారు తయారు చేయొచ్చు. 4 రకాలైన కాలువలు బయలుదేరి వస్తున్నాయి, వారికి అవసరమైన విధానంలో అన్నీ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవటానికి అవకాశం ఇచ్చి ఒకటే ఒకటి చేయొద్దు, తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని తినొద్దు అని అన్నారు. మనిషికి ఏ స్వభావం అంటే ఏది చేయొద్దంటామో అదే చేయటానికి ప్రయత్నం చేస్తాం, ఏది చేయమంటామో పొరపాటున కూడా అది చేయటానికి ప్రయత్నం చేయం. అందుకనే కొన్నిసార్లు అనిపిస్తుంది, చేయొద్దండి, వరుసలో కూర్చోవద్దండి అని చెప్తే సెట్ అయి కూర్చుంటారేమో అని అనుకుంటా. మనం పాజిటివ్గా చెప్తాం, అందరూ వరుసలో కూర్చోండి, లేయండి, నిలబడండి. అట్ట కాకుండా ఎప్పుడంటే ఆపోజిట్లో చెప్పాలి. వరుస కూర్చోవద్దండి, ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చోండి, పిల్లలు పెద్దలు ఎవరైనా ఎట్లైనా కూర్చోండి అని చెప్తే సెట్ అయిపోయి కూర్చుంటారేమో అని ఒకవైపు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది దీన్ని ఇలా కూడా బ్రదర్ అలాగే చెప్పాడు కదా అని అనుకుంటారేమో. మందినికి రావద్దండి అని అంటే వస్తారేమో, బైబిల్ చదవద్దండి అంటే చదువుతారేమో, ప్రార్థన చేయొద్దండి అంటే చేస్తారేమో, దేవుని కొరకు జీవించనంటే జీవించొద్దండి అంటే జీవిస్తారేమో. ఎక్కడో నెగిటివ్ చెప్తే ఏమన్నా జరుగుతుందేమో అని ఒక ఆశ. ఎందుకంటే మనిషికి నెగిటివ్ అంటే చాలా ఇష్టం. కానీ మంచి అయితే నెగిటివ్ కూడా చెప్పినా చేయడం అనుకుంటా, చెడ్డ చేయమంటే మాత్రం ఎలాగ చెప్పినా దాన్ని ఆతురతో ప్రయాసపడి చేస్తూ ఉంటారేమో. ఒక్క ఆజ్ఞ ఆది మానవుడు నెరవేర్చడానికి మనసు రాకపోతే ఏమనాలా? తల్లిదండ్రులు పిల్లకి చెప్పే మాటలు, భర్త భార్యకి చెప్పే మాటలు, భార్య భర్తకి చెప్పే మాటలు, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పే మాటలు, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే మాటలు, మాలాంటి బోధకులు సంఘాలకు చెప్పే మాటలు, సేవకులు విశ్వాసులకు చెప్పే మాటలు,
అన్నీ కాకపోయినా కనీసం ఒక్కటైనా విధేయత చూపించాలనే మనస్సు రాకపోవడం విషాదకరమైన సంగతి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్నిసార్లు చూసినప్పుడు. విధేయత అనేది ఎప్పుడో మనలో నుండి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది. అవిధేయత అనేది ఎప్పుడో మన మధ్యలోనికి వచ్చి నాట్యమాడి ప్రముఖమైన స్థానం తీసుకుందేమో అని అనిపిస్తుంది. మనకు తెలియకుండానే అవిధేయతలో పూర్తిగా మునిగిపోయామంటే తప్పు కాదేమో. ఇది వాస్తవం కాదా? విధేయత చూపించాలనే మనసు రాదు, కానీ అవిధేయత ఉన్నపాటున అలాగే వస్తుంది. ఇన్ని దేవుడు వారికి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఒకటి చేయొద్దు అని అంటే అదే చేయడానికి మానవుడు అహర్నిశలు ప్రయత్నం చేసినాడంటే ఏమనాల? మానవ నైజాన్ని, మానవ అవిధేయతను. ఆ కారణం చేత వారు అక్కడ నుండి అప్పుడు వెళ్ళగొట్టబడిరి. ఆది కాండంలో చెప్పబడిన ఆదాము అవ్వల గురించి విషాదకరమైన మాటల్లో దీనికంటే విషాదకరమైంది లేదనుకుంటా. తర్వాత ఇంకోటి చెప్పాడు అనుకోండి విషాదకరమైంది. కానీ వెళ్ళగొట్టబడట ఏ దేవుడు వారిని తీసుకొని వచ్చి అక్కడ నాటాడు, ఏ దేవుడు వారిని అక్కడ ఉంచున్నాడు, అదే దేవుడే ఆయన సన్నిధిలో నుండి, తోటలో నుండి వారిని వెళ్ళగొట్టినాడు. వన్ డిజోబీడియన్స్ కాస్టెడ్ దేర్ లైఫ్. ఒక అవిధేయత వారి జీవితానికి అలాగే చెడ్డ మరకగా మిగిలిపోయింది. మొదటిది, దే లాస్ట్ దేర్ పొజిషన్, వారున్న స్థానాన్ని కోల్పోయారు. రెండవది, దే లాస్ట్ దేర్ ప్రివిలేజ్, వారు ఆధిక్యతను కోల్పోయారు. ఎంత గొప్ప జ్ఞాని! ఆదాము ఈ దినాల్లో ఉంటే నోబెల్ ప్రైజులన్నీ ఆయనకే వచ్చింటాయి అనుకుంటా. ఎందుకంటే పెట్టని పేరు పెట్టకుండా ప్రతి జంతువుకి పేరు పెట్టడం ఎవరి సాయత్నం అవుతుందా? ఒకడు మనకి ఒక అవకాశం ఇచ్చినాడు అనుకోండి, ఒక 5 నిమిషాల్లో నీకు తెలిసిన జంతువుల పేర్లు చెప్పు, కానీ చెప్పింది చెప్పకూడదు అన్నారు అనుకో, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? ఖచ్చితంగా. వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఎంత చెప్పింది చెప్పకూడదని నోరు పెదవులన్నీ బిగపట్టుకున్నా కూడా ఆ బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకి సింహంతో ఆరంభించినాం అనుకోండి, సింహము, ఎలుగుబంటి, కుందేలు, మేక, పాము ఇలాగ ఆరంభిస్తూ ఉంటే ఎక్కడో తెలియకుండానే చెప్పింది మళ్ళీ వచ్చేస్తుంది. అంటే రెప్యుటేషన్, తిరిగి అదే చెప్పుట సాధారణంగా మానవ లక్షణం. కానీ ఇక్కడ ఆదాము పెట్టిన పేరు పెట్టకుండా ఇన్నిటికి పెట్టాడంటే అసలు ఊహకే అందదు. ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు? ఎంత మెమరీ ఈయన చిప్పు? 10 జీబీనా, 20 జీబీనా, 30 జీబీనా? ఎంత జీబీ? ఎంత జీబీ అని చెప్పాలా? అంత ఫ్లాష్ వల్లే గూగుల్ ఇంజన్ కంటే వేగంగా బహుశా ఈయన మైండ్ పనిచేస్తుందంటే తప్పు కాదేమో. ఒకవేళ ఒక జంతువు వచ్చింది అనుకోండి, దీనికి ఇంతకుముందు పేరు పెట్టానా లేదా అని అనుమానం. మేము ఇన్నిసార్లు మనుషులను ఆయా స్థలాల్లో చూస్తుంటాము. చాలా తేలిగ్గా, ముఖ్యంగా నేనైతే ఎక్కువ మర్చిపోతుంటా. ఐ హ్యావ్ మోర్ ఫర్గెట్ఫుల్నెస్, ఎక్కువ మతిమరుపు ఉంటుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ కలిసి చెప్తున్నారు, బ్రదర్ మేము గుర్తున్నామా? గుర్తులేరు బ్రదర్ అంటే, మీరు పలానా ఊర్లో మా ఇంటికి వచ్చి తినేసి వచ్చారు బ్రదర్. ప్రతిరోజు చేసేది నేను అదేగా, ఇంకో కొత్తది ఏముంది? మీరు మా ఇంటికి వచ్చి భోంచేసి వచ్చారు, మేము మీకు సాయం చేసినాం, డ్రాప్ చేసినాం, పికప్ చేసుకున్నాం, ఇవన్నీ చేసేది ఇంక ప్రతి వారము ఇవన్నీ అలవాటు అయిపోయింటాయి. అందుకనే మనుషులు సాధారణంగా గుర్తుండకపోవచ్చు, వ్యక్తిగతమైన పరిచయం ఉంటే తప్ప. మర్చిపోతాం. ఆదాము బహుశా మతిమరిపే లేదనుకుంటా. ఉన్న పాటన అంత జ్ఞాని ఒక చిన్న విషయంలో అజ్ఞానికి ఎలాగ మారాడు? తినొద్దు అని చెప్పిన ఫలాన్ని తినటానికి ఆయన జ్ఞానం పనిచేయలేదా? మన జ్ఞానం అలాగే ఉంటుంది. ఒక చిన్న విషయంలో పొరపాటు ఆ ఉన్న జ్ఞానం అంతటినీ నీరుగార్చేలాగా ప్రయత్నం చేస్తుంది. ఆ కారణాన జరిగిన విషాదం మనకు పరిచయము. మొదటిది లాస్ట్ హిజ్ పొజిషన్, తన ఆధిక్యతను కోల్పోయాడు. రెండవది లాస్ట్ హిజ్ ప్రివిలేజ్, తన భాగ్యము కోల్పోయాడు. ఈ లాస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఆయన కోల్పోయాడు. నాలుగవది ఈ లాస్ట్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని స్థలాన్ని ఆయన కోల్పోయాడు.
ఐదవది ఆఖరిది, హి లాస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భద్రత కోల్పోయాడు. హి వాజ్ ఎ లాస్ట్ పర్సన్. దీనికి మనం ఒక పేరు పెడదామా? డిజోబీడియంట్ పెయిర్. అవిధేయులైన దంపతులే వాళ్ళు, కానీ విధేయులైన దంపతులు కాదు. ద పెయిర్ డిజోబీడియంట్ ద గాడ్స్. దేవునికి అదే అవిధేయత చూపిన దంపతులు. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే రాశారు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం. ఎలయనగా వచనం 19. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 19. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులకు ఇలాగ చేయబడి చాలు. ఒక మనిషిని ఏంటంట? అవిధేయత. గర్వమన్నా, తర్వాత ధిక్కారమన్నా, తిరుగుబాటన్నా, ఏ పదాలన్నా పెట్టుకున్నా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రికలో చెప్పబడింది ఏంటంటే, ఒక మనిషిని యొక్క అవిధేయతను బట్టి అనేక మంది మనుషులు ఏం చేయబడ్డారంట? అవిధేయులైపోయారు, పాపులైపోయారు. దిస్ ఇస్ షాకింగ్ స్టేట్మెంట్. చాలా విషాదకరమైన మాట. ఆయన విధేయతను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడే రాశారు 5:19. అలాగే ఒకని విధేయత వలన అనేకులు, అదే ప్రభు బల్ల, ఒకని విధేయత, వన్ మ్యాన్స్ ఒబీడియన్స్, అదే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన విధేయుడైన కారణం చేత శిలువలో మన కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అనేకులమైన పాపులమైన మనము ఆయన విధేయతను బట్టి ఇప్పుడు ఏంగా చేయబడ్డాము? నీతిమంతులుగా చేయబడ్డాం. దేవుని యొక్క మహాకృప ఎంత దొడ్డది. ఇప్పుడు ఆదాములో కోల్పోయిన వీటన్నిటినీ, గాడ్స్ ప్లేస్, దేవుని స్థలము, గాడ్స్ ప్రివిలేజ్, దేవుని యొక్క ఆధిక్యత, తర్వాత గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రత, గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకిప్పుడు ఉచితముగా అనుగ్రహించబడ్డాయి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడని కాదు. ఒక్క దంపతులు అవిధేయులయ్యారు. మానవలోకమంతా పాపంలోనికి దిగజారిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క విధేయతను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆహా, దేవుని యొక్క కృప ఎంత అమోఘమైనది, ఎంత ఆశ్చర్యమైనది. డిజోబీడియంట్ పెయిర్, అవిధేయులైన తల్లిదండ్రులు. చాలామంది తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉంటారు, మేము చేసే కార్యాలను బట్టి మాకే నష్టం వస్తుంది కానీ మిగతా వాళ్ళు అంత బాగుంటారని. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మిమ్మల్ని బట్టి మీరు ఒక్కటే నష్టపోయేదైతే మీరు ఎట్లన్నా బతకండి, ఏమన్నా కండి. ఏమి ఇలాగే చెప్తున్నారో అనుకోవద్దండి, అలాగే చెప్తున్నా. మరి చాలామంది భార్యాభర్తలు మారట్లేదు, రోజు పోట్లాటే. వాళ్ళకి ఎట్లా పోట్లాడబుద్ధి అవుతుంది? అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది కదా. మాకే పోట్లాడబుద్ధి కాకపోతే పెళ్లి కాని వాళ్ళకి మీకు ఎట్లా పోట్లాడబుద్ధి అవుతుంది? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అసలు మీకు పెళ్ళి అయితే తెలుస్తుంది బ్రదర్ ఎందుకు పోట్లాడరా అని. ఆ స్పిరిట్ డిఎన్ఏ ఏమైనా వస్తుందా? పోట్లాడే డిఎన్ఏ ఒకటి ఉంటుందా? పోట్లాడే హార్మోన్ ఏమన్నా ఒకటి ఉంటుందా? అది చూసిన వెంటనే పోట్లాడబుద్ధి అవుతుందా? అంత అన్యోన్యంగా ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసినారు, ప్రార్థన చేసినారు, ఎలాగ పోట్లాడబుద్ధి అయింది? చిన్న చిన్న కారణాలే. అదే పెద్ద కారణాలకు పోట్లాడుతున్నారంటే అర్థం ఉంటుంది. చిన్న చిన్న కారణాలే. అసలు కారణాలు అని చెప్తాను బ్రదర్, మీకు తెలియదులేండి. భార్య భర్తల మధ్యలో బంధం, ఏం బంధం? బంధాలు 4 ఉన్నాయి, మీకు తెలుసు కదా. మొదటిది ఏంటి? అయానిక్ బాండా. రెండవది ఏంటి? హైడ్రోజన్ బాండా. మూడవది ఏంటి? కోవలెంట్ బాండా. నాలుగవది ఏంటి? క్రాస్ బాండ్, బ్లడ్ బాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా కలిగే బంధం. ఈ బంధాల్లో మామూలుగా ఏమంటారంటే కవలెంట్ బాండ్ చాలా బలమైంది అంటారు. అది భార్య భర్తల బంధము అంటారు. అది ఏదో ఊరికే చెప్తారేమో కానీ నేను చేసిన కుటుంబాల్లో అంతా హైడ్రోజన్ బాండే ఉంటుంది. అంటే వెరీ వెరీ వీక్ బాండ్. బయటికి మాత్రమే క్రైస్తవులే,
మందిరికి వచ్చేవాళ్ళే, పరిచయలో పాలు పొందేవాళ్ళే, ఆ విషయాల్లో సహకరించేవాళ్ళే, సండే క్లాస్ టీచర్సే, ఎల్డర్సే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, సామాన్యమైన వారే. అయినా ఇంట్లో పోట్లాట్లు. బయటికి ఆదివారం ఎంత శుభ్రంగా వస్తారో. మాలాంటి వాళ్ళు ఆ రోజు చూస్తే అనుకుంటే అబ్బా వీళ్ళు మోడల్ కపుల్ అని. మేము వెళ్ళి ఎవరితోనే చెప్పామనుకో మోడల్ కపుల్ అని. బ్రదర్ మీకు తెలియదు వాళ్ళని గురించి. దే ఆర్ నో మోర్ ఏ మోడల్ కపుల్. దేవుడు మొట్టమొదటి దంపతులనే మోడల్ కపుల్గా చేశారు, చేయాలని సంకల్పించినాడు. బట్ దే కేమ్ మోడల్ ఫర్ డిజోబీడియన్స్. అవిధేయతకు మాదిరైపోయారు కానీ విధేయతకు వారు మాదిరి కాలేదు. కనుక మీ పోట్లాట మీ దాకే ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరే పోట్లాడుకుంటే ఏం కాదు, మేము పోట్లాడితే మీకేమని అనుకుంటారు. మీ దగ్గర పిల్లలు ఉన్నారు కదా, వారి జీవితాలు ప్రభావితం చేస్తాయి. కొంతమంది పిల్లలు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారు. ఏంటం బ్రదర్ పెళ్లి చేసుకోవట్లేదంటే, పెళ్లి చేసుకుని మా అమ్మ మా నాయన్ని చూస్తున్నాము, అప్పటి నుండి పెళ్లి మీద విరక్తి వచ్చింది. మనసు వారికి ఎంత గాయపడుతుంది. యవనస్తులకు ఒక్కటి లోపల పడితే అది అంత తేలిక తీసేయలేరు తెలుసా. మీరు పోట్లాడుకుంటారు, ఒకటి ఇద్దరు మామూలే, కానీ మీ పోట్లాట వారి మీద ఎంత ప్రభావితం చేస్తుంది తెలుసా. ఒక్కసారి మీ ఇద్దరు తిట్టుకునింది, ఒక్కసారి మీ ఇద్దరు పోట్లాడింది, ఒక్కసారి ఒకరి మీద ఒకరు చేయి ఎత్తింది, ఒక్కసారి ఒకరి మీద ఒకరు చీపురు ఎత్తింది. ఆ పిల్లలు ఆ దృశ్యం చూసినారంటే జీవితంలో వాళ్ళు మర్చిపోలేరు. మీరు అనుకుంటారే వాళ్ళు మర్చిపోతారని. నో, ఇంపాసిబుల్. చాలా మర్చిపోతారు కానీ వాళ్ళు చూసిన సినిమాలు కూడా మర్చిపోతారు, కానీ వాళ్ళు చూసిన కాని సంగతులు కూడా మర్చిపోతారు. కానీ ఇంట్లో అమ్మా నాయన పోట్లాడే దృశ్యం వాళ్ళు చూస్తే మర్చిపోరు. వీళ్ళేందరు పిల్లలే, వాళ్ళకేం తెలుసులే, వాళ్ళేం మర్చిపోతారులే. భ్రమపడొద్దు, మోసపోవద్దు. మీ ఇద్దరు నష్టపోయేదే కాకుండా మీ కుటుంబాన్ని నష్టపరుస్తున్నారు. రాబోయే తరము ప్రభు కొరకైన వారిని కూడా మీరు నష్టపరుస్తున్నారు. మీ ద్వారా ఎంత నష్టం ఉందో చూడండి. ఆదాము ద్వారా ఎంత నష్టం వచ్చింది తెలుసుగా. అలాగే మీ పోట్లాట ద్వారా, మీ అవిధేయత ద్వారా, మీరు ఒకరికొకరు ప్రభును బట్టి సర్దుకోని పోవటానికి ఇష్టపడని ద్వారా కలిగే నష్టాలు విపరీతం. ఎంతకాలం ఇంకా అలాగే ఉంటారు. మమ్మల్ని ఎవరు మార్చలేరని అనుకోవద్దు, జాగ్రత్త. దేవుడు ట్రై చేయాలనుకుంటే ఒక్క నిమిషం చాలు, అంత అవకాశం ఇవ్వద్దండి. మీరే మారితే మంచిది. నేను చాలా బాగున్నాను కదా అని అనుకోవచ్చు. సింహం కానీ, పులి కానీ, మనిషి కానీ, వ్యక్తి కానీ, ప్రతిదానికి సమయం వస్తుంది. మీకు తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో చాలా పురాతనమైన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. దాంట్లో 100 సంవత్సరాలకు పైబడిన చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లను చూస్తేనే అనిపిస్తుంది దానికంటే వృద్ధులు ఇంకెవరు లేరేమో అక్కడ అని. ఉద్దుద్దు వచ్చింది, ఒక రాత్రి 2 రాత్రులు వేళ్లతో సహా పెకలించబడ్డాయి. ఆ ఉన్న గ్రీనరీ, ఆ సృష్టి సంపద ఎడారిగా మారింది. ఏది మామూలుగా చెప్తుంటాం కదా మనం, బండ్లు ఓళ్ళు అయితే ఓళ్ళు బండ్లు అవుతాయని. అది కావటానికి ఎంతోసేపు అవసరం లేదు, ఎప్పుడైనా జరగవచ్చు. ఇది బెదిరింపు మాటలు కాదు, భయపెట్టే మాటలు అసలే కాదు. వాక్యంలో రాయబడిన మన పితరుల జీవితాలు మనకు మాదిరిగా తీసుకొని ఆహ్వానం, హెచ్చరికలు. పోట్లాట మానేయండి. పాట మాత్రం పాడుతూ ఉంటారు, క్రొత్త గీతం చేనా ఉల్లం. బతుకు కొత్తది కాలేదే, బట్టలు కొత్తవి అయినాయి, జీవితం కొత్తది కాలేదే, మొబైల్ ఫోన్ కొత్తగా అయింది, మనిషి ఉదయం కొత్తది కాలేదే, చెప్పులు కొత్తవైనాయేమో, మనిషి జీవితం కొత్తది కాలేదే. దేవుడు క్రొత్త మనిషి కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. అవిధేయులైన దంపతుల గురించి వచ్చిన వారి ద్వారా కలిగిన అపారమైన నష్టాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది చూస్తామా, లేవీకాండం 10వ అధ్యాయం. లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి
యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. విషాదకరమైన మాట కదా. డెత్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దెర్ షుడ్ బి ఆల్వేస్ లైఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ నాట్ డెత్. కీర్తన 16:11 ప్రకారము నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషం ఉంది అని చెప్పబడింది. ఇక్కడ యెహోవా సన్నిధిలో ఏముంది? మరణం వచ్చింది. ఈ మరణం కూడా పొందిన వాళ్ళు మన మాదిరి అనామకులు కాదు. వాళ్ళు బైబిల్ చరిత్రలో మొదటి ప్రధాన యాజకుడే అహరోను కుమారులు నాదాబు, అబీహులు. నాదాబు అంటే మనఃపూర్వకమైన వాడు, వాలంటరీ అని అర్థము. తర్వాత రెండవ పేరు అబీహు అంటే గాడ్ ఈజ్ మై ఫాదర్, దేవుడే నా తండ్రి అని అర్థం. చాలా మంచి పేర్లు. వారికి దేవుడు మందిరావరణంలో పరిచయ ధర్మాన్ని ఇచ్చినాడు. కానీ యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, ఇంగ్లీష్ బైబిల్లో రాసే స్ట్రేంజ్ ఫైర్. దిస్ ఈజ్ అ లార్డ్స్ వర్క్, లార్డ్స్ హౌస్. ఇది ప్రభు పని, ప్రభు ఇల్లు. వారు ప్రభు చేత నియమించబడిన వారు, ప్రభు కార్యక్రమం అంతా ప్రభుదే. బట్ దే డిడ్ ఇన్ రాంగ్ వే. కాని విధానంలో చేశారు. వేరొక అగ్నిని వారు తీసుకొని వచ్చినారు. దాన్ని బట్టి దేవుడు ఎందుకో మరి స్పేర్ చేయలేదు ఒక నిమిషం. కానీ మొదటి వచనంలో అలాగ జరిగింది. ఆ తర్వాత కింద రెండవ వచనంలో వారు మృతి పొందిరి. డిజోబీడియన్స్ బ్రింగ్స్ డెత్. అవిధేయత మరణాన్ని తీసుకొని వస్తుంది. మరణం అంటే భౌతిక మరణం కాదు, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మరణం. అందుకే పౌలు అపోస్తలులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు కదా, మీరు బలలో యోగ్యంగా పాలు పొందని కారణం చేత అనేకులు బలహీనులైనారు, రోగులైనారు. ఎంతమంది అంట? కొంతమంది కాదా? కొంతమంది నిద్రిస్తే పర్వాలేదు. ఇప్పుడు మందిరికి వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, 99 మంది నిద్రపోతే స్పీకర్ ఎంత పవర్ఫుల్. వచ్చిన 100 మందిలో ఒకళ్ళు నిద్రపోతే, ఇద్దరు నిద్రపోతే, 10 మంది నిద్రపోతే పర్వాలేదు. కానీ వచ్చిన వాళ్ళలో 100 మందిలో 90 మంది లేదా 99 మంది నిద్రపోతే, ఇప్పుడు సంఘాల్లో కూడా ఎలాగున్నారంట, వారు బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుతున్నారు. అంటే అర్థం ఏంటి? భౌతికంగా వారికి ఆత్మీయమైన స్పృహ లేకుండా దే ఆర్ డెడ్. వారు మృతిలో ఉన్నారు. వారి కార్యములు, వారి సంగతులు కనబడకుండా ఉన్నాయి. మన సంగతి ఏంటి? వాళ్ళు బయటికి వెళ్ళలేదు, వాళ్ళని సినిమా టాకీస్కి వెళ్ళలేదు, కాని కార్యాలు చేయటానికి బయటికి వెళ్ళలేదు, కాని పనులు చేయటానికి బయటికి వెళ్ళలేదు. వాళ్ళు దే ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు సిద్ధపరిచిన సన్నిధిలోనే వారు ఉన్నారు, అక్కడే ఉన్నారు. కానీ దేవుడు చెప్పనిది వారు చేసినారు. మామూలుగా చెప్పింది చేయటానికి మనసు రాదు, కానీ చెప్పంది చేయటానికి భలే రెడీగా వస్తుంది. అందుకని ఎవరైనా అడుగుతారు కదా, ఈ పని చేయమని నేను చెప్పినానా? ఇంతకుముందు ఆదామవ్వలైతే చెప్పిన పని చేయలేదు, వీళ్ళైతే చెప్పని పని చేశారు. ఏ టైప్ అయినా ఒకే టైపే. ఏం టైప్ అది? డిజోబీడియన్స్, అవిధేయత. ఆదామవ్వలను దేవుడు తోటలో నుండి బయటికి పంపించారు, డిపార్చర్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ అహరోను కుమారులకు డెత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మరణం వచ్చింది. కనుక ప్రభు యొక్క పని విషయమై జాగృతి కలిగి ఉండుట మంచిది. అజాగ్రత్త పనికిరాదు. మూడవది చూస్తామా? సమూయేలు అంతకుముందు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. Judges chapter 2 verse 1 and verse 2. యెహోవా దూత గిల్గాలో నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చును, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నేను నీతో చేసిన నిబంధన ఎప్పుడు మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారు బలిపీఠమును విరగొట్టవలన ఆజ్ఞ ఇచ్చితిని, కానీ మీరు నా మాట వింటిరి.
రెబెలియస్ పీపుల్, డిజోబీడియంట్ పీపుల్, అవిధేయులైన ప్రజలు. మొదటిదేంటి? డిజోబీడియంట్ పెయిర్, అవిధేయులైన దంపతులు. రెండవది ఏంటి? డిజోబీడియంట్ ప్రీస్, అవిధేయులైన యాజకులు. మూడవది ఏంటి? డిజోబీడియంట్ పీపుల్, అవిధేయులైన ప్రజలు. మీరు నా మాట వినలేదు. ఇట్స్ వెరీ స్ట్రైట్. ప్రభువారు నేరుగా మాట్లాడుతున్నాడు. మీరు నా మాట విన్నారో లేదో చూసుకోండి, పరీక్షించుకోండి అని చెప్పట్లేదు. నేరుగా మాట్లాడు, మీరు నా మాట వినలేదు. మనం ఈ మాట చెప్తే ఏమన్నా, అయ్యో అంత నేరుగా చెప్తే ఎలాగ బ్రదర్, వాళ్ళు బాధపడిపోతారు బ్రదర్, బలహీన పడిపోతారు కదండి, కొద్దిగా మెల్లగా చెప్పేసేయండి, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పాలండి, అప్పుడు వాళ్ళు బాగా ధైర్యంగా వచ్చేస్తారండి పాపం చేయటానికి. అలాగ లేదండి. దేవుని వాక్యం నేరుగా సూటిగా మొమాటము లేకుండా మన దగ్గరికి దేవుడు పంపిస్తాడు. దాన్ని మనం అంగీకరించడానికి మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులు అంతకుముందు ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నారో వాళ్ళు తెలుసా? 24వ అధ్యాయం 21వ వచనం, లేదా ఇప్పుడు రిలవెన్స్కి అయితే 24 చదవండి. ద్వితీయ మన్నించండి. యెహోషువ 24. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించేదము, ఆయన మాటే విందుమని. ఇప్పుడు న్యాయాధిపతులు 2:2, వారి బలిపీఠములను విరగ్గొట్టవాలని నేను ఆజ్ఞ ఇచ్చితిని, కానీ మీరు నా మాట. ఎంత తేడా దానికి దీనికి, ఎంత దూరం? ఎన్ని అధ్యాయాల దూరం? ఒకే ఒక అధ్యాయం దూరం. ఇక్కడ 24వ అధ్యాయము, అక్కడ న్యాయపదులు మొదటి అధ్యాయం అయిపోయింది, ఇప్పుడు 2వ అధ్యాయం. 24వ అధ్యాయంలో వాళ్ళు చేసిన ప్రమాణం ఏంటి? యెహోషువతో మేము యెహోవానే సేవిస్తాం. యెహోషువ చెప్పాడు కదా, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, యెహోషువ భార్య పేరు రాయలేదు. పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు, నాకు కూడా తెలియదు. మీకేమని తెలిస్తే చెప్పండి. ఒకవేళ ఈ మాట యెహోషువ చెప్పేటప్పుడు ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఈ మాట ప్లకార్డ్స్ తగిలించుకుని ఉంటారు. ఏ మాట? నేనును నా ఇంటి వారిను సేవించకపోయినా పర్వాలేదులే తగిలించుకుందామని. యెహోవాను సేవించేది మనం తగిలించుకుంటారు. అంత గొప్ప సవాల్ విసిరినాడు ఆయన. ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు, భార్య ఎంత ఆయనకి సహకరించిందో తెలియదు, ఆమె సమ్మతితోనే ఈ మాట చెప్పినాడా, ఈయన మాట జబదాట్లేనంత యోగ్యమైన రాలా, ఇవన్నీ మనకు తెలియదు. కానీ యెహోవానే సేవిస్తామని వాళ్ళంటే, ఇశ్రాయేలీయులు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేమును యెహోవానే. అసలు మోషే దినాల్లో ఈ మాటలు లేవు తెలుసా? మోషే దినాల్లో వాళ్ళకి ఈ భాష లేదు తెలుసా? మోషే దినాల్లో మీరు యెహోవాను సేవించడే అంటే, భలే చెప్తున్నారులే మీరు, మాకు దూడ ఉందని ఒక బంగారం అంతా తీసుకొని వచ్చి దూడను తయారు చేసుకుని దాన్ని తాగుతా తింటా దాని చుట్టూ తిరిగేసి దే మేడ్ ఏ బిగ్ పబ్. దేవుని ప్రజలు, ఇలాంటి ఘోరంగా ఉన్న ప్రజలు ఇక్కడ యెహోషువ నాయకత్వంలోకి వచ్చేటప్పటికి మేము యెహోవానే సేవిస్తామన్న అందమైన తీర్మానంలోనికి వచ్చినారు. మరి న్యాయపతుల దినాల్లోనికి వచ్చేటప్పటికి అదేమంత సమయం కాదు. ఇప్పుడు వారు ఆయన మాట వినలేదు. అంటే ఎలాగుంటుందంటే, మన మనసు చంచలత్వం ఉంటుంది. ఇలాగ ఆదివారం వాక్యం విన్నప్పుడు, బలలో పాలు పొందుతున్నప్పుడు అనుకుంటాం, ఇంక ఇప్పటి నుండి చూసుకొని నేను ఎంత ఆత్మీయంగా ఉంటానని నావాలి, ఎవరున్నారు ఈ జిల్లాలో, ఈ ఊర్లో, ఈ చుట్టూ ఇరుగు పొరుగు అని అనుకుంటాం. సాతాను చెప్తాడు, నువ్వు చెప్పులు వేసుకొని బయటకు వస్తే కదా నీ సంగతి తెలుస్తుంది. ఇంక సోమవారం నుండి శనివారం దాకా మనంత ఘోరంగా ఇంకెవరుంటారు జిల్లాలో. రివర్స్. అరే నిన్నంత మంచి తీర్మానం చేసుకున్నాము, అక్కడ పరిస్థితిని బట్టి అట్లే ఉంటే సోమవారం నుండి శనివారం దాకా ఎట్లయితుంది, లోకంలో నా సమాజంలో చాలా ఇబ్బంది అని మనం అనుకుంటా. ఇశ్రాయేలు అలాగే, మీరు నా మాట వినలేదు. ప్రభు నేరుగా అన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి నేరుగా ప్రభు ఈ మాట అన్నాడు అనుకోండి, మీరు నా మాట వినలేదు అని. ఎలాగుంటే షాక్ ట్రీట్మెంటా? అదేంటి ప్రభు, మేము మీ మాట వినలేదంటారేంటి? అదే మీ మాట అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, అందుకే బైబిల్ 1 కాదు 4-5 వర్షన్లు పెట్టుకున్నాం. మా ఇంట్లో కూడా మీ వాక్యమే, మా ఆయనకు మీ పేరే, నాకు మీ పేరే, మా పిల్లలకు మీ పేరే, అందరికి పేర్లు బయట ఉన్నాయి, లోపల హృదయంలో నా మాట మీరు వినాలి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? అవకాశం ఇస్తారా?
ఐఎమ్ సారీ, నిన్ను మన్నించండి, ఇంకొక అవకాశం నాకు ఇస్తారా? అదే సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు నా మాట వినలేదంటే నేను విన్నానని చేయటానికి లేదు. దేవునికి విరోధంగా మనం ఎట్లా మాట్లాడతాం? ప్రభువే చెప్పినాడు మీరేమి వినలేదని. లేదు ప్రభు, అందరు విన్నామే, వాళ్ళని నాన్నవాళ్ళు ఉన్నారేమో చూడండి. మీరు బహువచనం ఉందా లేదా అక్కడ? న్యాయాధిపతులు 2లో ఉందా లేదా? నీవు కాదు అంటే ఇది అందరికి, మనందరికి కూడా వర్తిస్తుంది. మీటింగ్ పెట్టిన వాళ్ళకి, మీటింగ్కి వచ్చిన వాళ్ళకి, మీటింగ్లో వాక్యం చెప్పడానికి. ఇంకా మీరు నా మాట వినలేదు. అయ్యో మా గురించి పదమొద్దు ప్రభువా, మీరు నా మాట వింటిరి అని మమ్మల్ని గురించి ఆ మాట చెప్పుదరుగాక. ప్రభువు మనల గురించి ఇలాంటి సాక్ష్యం చెప్తే ఎంత షాక్ ట్రీట్మెంట్ ఇది. మీరు నా మాట వినలేదు. అయ్యో ప్రభువా, మేము నీ మాట వింటిమని చెప్పండి. వింటేగా చెప్పటానికి ఎన్నిసార్లు ఆయన వాక్యంలో రాయబడింది, పెందల కడ లేచి నేను ప్రవక్తలను పంపించుతూ వచ్చితని, వారు బోధించుతూ వచ్చిరి, అయినా మీరు నా మాట వినలేదు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ యేసు ప్రభు దాసులతో చెప్పిన మాట, పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకునే సందర్భంలో కూడా, లేదా యేసుప్రభు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు కూడా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందని నేను ఆనందించున్నాను, ఈయన మాట. ఒక పాటే ఉంది, పాత పాట అనుకుంటా, మీలో చాలామందికి రాకపోవచ్చు, కొంతమందికి వచ్చు. ఈయన మాట వినుడి నేడు, ఈయన మాట వినుడి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. మనం ఆయన మాట తప్ప అందరి మాటలు వినడానికి ఇష్టపడతాం. భర్త మాట, భార్య మాట, కొడుకు మాట, కూతురు మాట, సేవకుల మాట, బోధకుల మాట, కాపర్ల మాట అందరూ తినాల్సిందే. బట్ ఆయన మాట నిరాకరించి అందరి మాట వినడం వల్ల ఇశ్రాయేలుకు కలిగిన అపారమైన నష్టం ఏంటది? దే హ్యాడ్ నో కింగ్. ఇశ్రాయేలుకు ఆ దినములో రాజు లేడు. ప్రతివాడు తనకిష్టమైనట్లుగా ఇష్టానుసారముగా ఉండెను. ఈ మాట న్యాయాధిపతుల గ్రంథంలో మరలా రాయబడింది. విచిత్రం ఏంటంటే, మరి ఏ పుస్తకంలో కూడా ఈ మాట బైబిల్లో ఇక కనబడదు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును 4 సార్లు రాసినాడు. ఇంతకుముందు ఎవరి ఇష్టానుసారంగా ప్రవర్తించినారు? దేవుని ఇష్టానుసారంగా. అది బల్ల. మన ఇష్టానుసారంగా ప్రవర్తించేది ఏంటి? మన స్వతహా. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించు. మన ఈ చిత్తం ఎలాగుంటుందంటే, అవర్ సెల్ఫ్ will be always tasty, sweet in the beginning, bitter at the ending. God's will be bitter at the beginning, sweet at the ending. మన చిత్తము ఆరంభంలో చాలా మధురంగా కనిపిస్తుంది, అంతములో చాలా చేదుగా ఉంటుంది. దేవుని చిత్తం ఆరంభంలో చేదుగా కనిపిస్తుంది, చివరికి వచ్చేటప్పటికి మధురంగా కనిపిస్తుంది. మనకు చివరి కాదు కదా కావాల్సింది, ఆరంభ సూరత్వం. ఆరంభంలో ఎట్లుంది చూడు, నా డెసిషన్ ఎట్లుంది, నా మాటలు ఎట్లున్నాయి, నా బోధ ఎట్లుంది, పాటలు ఎట్లున్నాయి, సంగీతం ఎట్లుంది, పరిచయం ఎట్లుంది, ఏర్పాట్లు ఎట్లున్నాయి, కుటుంబం ఎట్లుంది, సేవ ఎట్లుంది, బోధ ఎట్లుంది, ఇవన్నీ మన చిత్తంలో ఉన్నవన్నీ మొదట చాలా బాగా కనిపిస్తాయి. ఎండ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ బిలీవర్, బిగినింగ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎ అన్బిలీవర్. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? బట్ ఇట్స్ ట్రూ. విశ్వాసికి అంతము ఆరంభము, అవిశ్వాసికి ఆరంభమే అంతం. మనం ఆరంభాన్ని అంతంగా చూసుకుంటే అవిశ్వాసంగానే ఉంటాం. అయితే అంతాన్ని ఆరంభంగా చూసుకున్నప్పుడే మనం విశ్వాసులుగా ఉంటాం. మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. మనంతం ప్రభు రాకడ, ఆయన కలుసుకొనుట, ఆయన ఎదుర్కొనుట, ఆయనతో పాటు ఉండుట, ఆయనను చూచుట, ఆయన వలె మార్చబడుట, ఆయనను పోలి ఉండుట.
అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్పబడింది, మనం ఇంకేమవుదామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి వీ షాల్ బి లైక్ హిమ్, ఆయనను పోలి మనము. అదే మన యొక్క అంత. అక్కడి కొరకు ఆరంభంలోనే మనం సిద్ధపడాలని కోరబడుతూ ఉన్నాం. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడని కాదు. ఐఎమ్ నాట్ డిజోబీడియంట్ పెయిర్, నేను అవిధేయులైన దంపతులు లాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ డిజోబీడియంట్ ప్రీస్, అవిధేయులైన యాజకులు లాంటి వాడిని నేను కాదు. ఐఎమ్ నాట్ డిజోబీడియంట్ పీపుల్, నేను అవిధేయులైన ప్రజల్లాంటి వాడిని కాదు. పౌలు ఈ సాక్షిని చెప్పేటప్పుడు బహుశా ఇవన్నీ ఆయనకు గుర్తొచ్చినాయేమో, ఎందుకంటే ఆయనకు వాక్యము బాగా పరిచయం. 4వ చూస్తామా? యోనా 1:3. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమును కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా సన్నిధిలో నుండి నిలవక తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కెను. మనం కూడా ఇప్పుడు ఓడ ఎక్కి రెడీగా ఉన్నాం, ఎప్పుడు పోతుంది అని. ఏ ఓడ? రాంగ్ షిప్, రాంగ్ డైరెక్షన్, రాంగ్ చాయిస్, రాంగ్ రూట్. మీలో చాలామందికి బండ్లు వచ్చు కదా నడిపేది, అమ్మాయిలు కూడా కొంతమంది వచ్చు అనుకుంటా. మీరు రైట్ రూట్లో పోతే మేలు, రాంగ్ రూట్లో పోతే. రాంగ్ రూట్లో పోయినారనుకో అక్కడేం పోలీసులు లేడు, అది లేదు ఇది లేదని. ఇది ఎప్పుడో స్కాన్ చేసి కెమెరాలు ఉంటాయి కదా, ఎప్పుడో ఫోటో తీసి మీకు బిల్ వస్తుంది ఒకరోజు. రాంగ్ రూట్లో పోయినారనో, సిగ్నల్ జంప్ అయ్యారనో, పొరపాట్లు చేశారనో, ఇంత బిల్లు వచ్చింది ఏంటి, నేను ఎప్పుడు ఇలాగ చేయలేదే అని మనం అనుకుంటాం. వాళ్ళు ఫోటోలతో సహా పంపిస్తారు. డిస్క్రిప్షన్ పంపిస్తే అంటే రాసి పంపిస్తే మనం చేయలేదని అంటామని ఫోటోతో పంపిస్తున్నారు. అంటే పిక్టోరియల్ ఎవిడెన్స్. ఎక్కడ జంప్ అయినావు, ఎక్కడ రాంగ్ రూట్లో పోయావు, ఏ స్థలంలో పోయినావు, ఏ సమయానికి పోయినావు, అన్నీ వచ్చేటప్పటికి నిర్ఘాంతపోయి నిరుత్తరులం అయిపోయినావు. యోనా విషయంలో అదే మంచి ప్రవక్త, గ్రేట్ ప్రాఫెట్ ప్రభువైన గురించి మాట్లాడినాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, యోనాను గురించిన ప్రస్తావన వచ్చింది. యోనా అంటే డావ్ అంటే పావురం. ఏ పావురం? నిష్కళంకరాయన పావురం. ఏ పావురం? కళ్ళల్లో నీళ్ళు తిరిగే పావురం. ఏ పావురం? ప్రభు ఇష్టపడే పావురం. ఏ పావురం? తనకు నమ్మకమైన పావురం, సంఘానికి పోలిక. ఇది నాన్న యోనా ఒకడే పోయినాడనే దానికంటే సంఘమంతా మార్గము పోయిందంటే తప్పు కాదేమో. ఇట్స్ ఎ మాస్ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ మాస్ ఎక్సడస్, ఇట్స్ ఎ మాస్ రాంగ్ రూట్. ప్రతివాడు తన ఇష్టానుసారముగా జీవించిన అన్నట్లుగా యోనా అక్కడికి వెళ్ళాడు. అయితే దేవుడు యోనాను కరుణించడానికి ఇష్టపడ్డాడు. యోనా అక్కడికి వెళ్ళకపోతే, నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? యోనా పత్రిక ఉండేదా లేదా? ఉండేది కాదు. నేను ఇట్లా అంటే మీరు ఇట్లా అనుకోవచ్చు. అయితే మనం తప్పులు చేస్తేనే పత్రికలు వస్తాయన్నమాట. అట్లా అనుకోవద్దండి. ఇవన్నీ మనకు మేలకులు కొట్టుకరికే రాయించినారు. బైబిల్లో రాయబడినారు కదా, పాత నిబంధనలోని సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలగలమ్మా? బుద్ధి కలగాలంటే అర్థం ఏంటి? అంత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎవరు లేరా? నేను తప్ప. బుద్ధి కలగాలి అంటే అర్థం ఏంటి? బుద్ధి లేదు అనే కదా అర్థం. ఉంటే మళ్ళీ ఇంక బుద్ధి ఎందుకు, కలగడం ఎందుకు? బుద్ధి లేకుండా జీవిస్తుంది ప్రస్తుత సంఘము. ఈ సంఘానికి ఏం కావాలా? ఎవరితోనో మనం మాట్లాడుతున్నాం, పిల్లలతోనే అన్నాం అనుకో, బుద్ధి తెచ్చుకోరా ఇప్పటికైనా అని. అంటే అర్థం ఏంటి?
లేదనే కదా అర్థం. బుద్ధి లేని కన్యకలు అని అంటే ఏమని లేదని అర్థం? బుద్ధి లేదు అనే కదా అర్థం. కానీ మనకు బుద్ధి కలగటిగా రైట్స్ ఉన్నాయంటే బుద్ధి లేదనే కదా అర్థం. తప్పైన కుమారుని గురించి లూకాసువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది. వాడు దూరదేశానికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసిను. ఆ దేశమంతా కరువు రాగా వాడు పందల యజమాని చెంత చేరి పందలు కాసుకుంటే కొరకే పెట్టబడను. మా పందలు అనేవి యూదులకి చాలా నిషిద్ధమైంది, హేయమైన జంతువు. వాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు. గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడికి వెళ్ళాడు? పందలు కాయటానికి వెళ్ళాడు. చూడండి ఎంత స్టేజ్ మారిపోయింది. ఇది ప్రమోషన్ కాదు, డిమోషను. వాడు మిక్కిలి ఇబ్బంది పడి సాగి పందలు తిని పొడుచు తన కడుపును నింపుకోవాలని ప్రయత్నం చేసిండు. అప్పుడు బైబిల్లో రాయబడింది, ఏమొచ్చినప్పుడు? వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు దాకా ఏం రాలేదు. బుద్ధి రాకపోతే ఎక్కడుంటాము? బుద్ధి వస్తే ఎక్కడుంటాము? ఇట్స్ వెరీ సింపుల్. బుద్ధి రాకపోతే వేరే దేశంలో ఉంటాం. వేరే దేశం అంటే ఇక్కడ ప్రభువుకు వెళ్ళపట్ట, వేరే యజమాని దగ్గర ఉంటాం, పందలు కాసే దగ్గర ఉంటాం, పందలు పొట్టే తింటుంటాం, పందల వాసనే వస్తుంటుంది. ఏం వాసన వస్తుంది? ఇంకా ఏం భాష ఏమొస్తుంది కదా? మామూలుగా అంటారే, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుని గురించి చెప్పు, అప్పుడు నీ లక్ష్యం గురించి చెప్తానన్నారంట. దీనికి ఇంకొక స్టేట్మెంట్ కూడా యాడ్ చేస్తామా? టెల్ యువర్ ఎనిమీ ఐ విల్ టెల్ యువర్ కాండక్ట్. నీ శత్రువు ఎవరో చెప్పు, నీ లక్షణాలు ఏంటో నేను చెప్తా. మనకు టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ ఆర్ ఐ విల్ టెల్ యూ క్యారెక్టర్ అంటాం కదా. మీ స్నేహితుడు ఎవరో చెప్తే నీ లక్షణాలు ఏమో తెలుస్తాయి. నీ శత్రువు ఎవరో తెలిస్తే అప్పుడు నీ జీవితం ఏమో తెలుస్తుంది. మనం ఫ్రెండ్స్ని గురించి ఆలోచిస్తుంటాం కానీ శత్రువు గురించి ఆలోచించవు. మై ఎనిమీ ఈజ్ డెవిల్. నా శత్రువు సాతాను అంటే అర్థం ఏంటి? ఓహో, ఈయనేం బిలీవర్ ఉన్నట్లున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అలా కాకుండా నా శత్రువు పలానా అక్క, పలానా అన్న, పలానా సేవకుడు, పలానా బోధకుడు అంటే అర్థం ఏంటి? ఇది రాంగ్ ట్రాక్లో ఉన్నాడు. ఆయన లక్ష్యం ఇప్పుడు ఏంటి? ఈజ్ నో మోర్ ఎ బిలీవర్ నౌ. ఇప్పుడు ఆయన దైవికమైన మార్గంలో లేడు, దైవికం కాని మార్గంలో ఉన్నాడు. అందుకే ఇఫ్ యూ రికగ్నైజ్ హూ యువర్ ఎనిమీ ఈజ్, దెన్ యూ విల్ నో వాట్ యు ఆర్. నీ శత్రువు ఎవరో నీకు తెలిస్తే నీ అంతరంగం ఏమో నీకు తెలుస్తుంది. నువ్వు మిత్రుడు ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. మిత్రులు వద్దులే, ఎందుకంటే చాలామంది ఉంటారు. నాకు తెలిసి మిత్రుల కంటే శత్రువులే తక్కువ మంది ఉంటారు కనుక శత్రువు ఎవరు? నాకు వీళ్ళకి శత్రువులు. అందుకే వారికి ప్రకటించడానికి సువార్త ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే నినివే వాళ్ళు మాకు శత్రువులు కదా, మేమెళ్ళి ఎలాగ ప్రకటించాలనుకున్నాడు. తర్షీష్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నినివే పట్టణ దుర్గతిని చూచి దేవుడు కరుణించి కాపాడటానికి యోనాను తిరిగి వాడుకున్నాడు. ఆ తర్వాత మనకు పరిచయమైన సంగతి ఏంటంటే 120,000 మంది యోనా యొక్క వర్తమానం విని రక్షించబడ్డారు. ఒక దినమే. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి ప్రీచర్ని మన దగ్గర కూడా పిలిపించి స్పెషల్ మీటింగ్ పెడితే ఎలాగుంటుంది? ఒక్క దినం బోధిస్తే 120,000 మంది రక్షించబడతారండి, కుడి ఎడమలు. మేము 2 దినాలు బోధించినా చేతులు ఎత్తురోళ్ళు దించేస్తున్నారు. మాదంతా విడ్డూరంగా కనిపిస్తూ ఉంటుంది. హి వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాఫిట్. ఆయన చాలా విజయవంతమైన ప్రవక్త. అయితే దేవుని దృష్టిలో డిజోబీడియంట్ ప్రాఫిట్, అవిధేయుడైన ప్రవక్త. మనం కూడా అలాగ ఉండొచ్చు. వి మే బి మోర్ సక్సెస్ఫుల్ అవుట్ సైడ్ బట్ డిజోబీడియంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. బయట చాలా విజయవంతులుగా కనిపించవచ్చు. బ్రదర్, నేను వస్తే ఎంతమంది చేతులు ఎత్తారు తెలుసా? నినివే పట్టణం లాంటి కుడి ఎడమలేరు కానీ పట్టణం అంతా ఒక్క రోజులోనే తిరిగి ఈయన ప్రకటన చేసిన సువార్తలో కూడా ఏం సువార్త లేదు. మేము చెప్పే దాంట్లోనే యేసుప్రభు పాపక్షమాపణ, మారమనసు, రక్షణ, సిలువ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ఆయన చెప్పింది ఓ తీర్పుని గురించి చెప్పాడు. ఇక 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. నమ్ముతారా లేదా? నమ్మేవాళ్ళు మీ ఇష్టం, నమ్మని వాళ్ళు మీ ఇష్టం. ఈ కొన్ని మాటలకి ఎలా స్పందించినారంటే అంత తీవ్రంగా స్పందించినాడు. తీర్పు అంటే భయమేసి. మేము యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, పాపల రక్షకుడు, నీకు సహాయం చేస్తాడంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోతున్నారు, మానమనసు పొందకుండా.
ఎంత తేడా ఉంది చూడండి బోధలో. కనుక చాలా సందర్భాల్లో కఠినమైన బోధకి స్పందించే వాళ్ళు బహుశా ఎక్కువ ఉంటారేమో. నినివే పట్టణం అలాంటిది. దేవుడు రక్షించినాడు, ఆ పట్టణాన్ని బాగు చేయటానికి దేవుడు సంకల్పించినాడు. అందుకే నేను నినివే పట్టణం గురించి విచారించవద్దా, సౌత్ ఇండియాని గురించి విచారించవద్దా, భారతదేశాన్ని గురించి విచారించవద్దా, ప్రపంచాన్ని గురించి నేను విచారింపవద్దా. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడని కాదు. ఇప్పుడు దాకా అవిధేయులేని ఎంతమందిని చూసాం? నలుగురా? మొదట ఎవరు? డిజోబీడియంట్ పెయిర్, అవిధేయులైన దంపతులు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. రెండవది ఎవరు? డిజోబీడియంట్ ప్రీస్, యాజకులు, ద సక్కమ్ టు డెత్, మరణమునకు లోనయ్యారు. మూడవది ఎవరు? డిజోబీడియంట్ పీపుల్, అవిధేయులైన పిల్లలు, ద సబ్జెక్టెడ్ టు సెల్ఫ్ విల్, వారు సొంత చిత్తానికి, దేవునికి డిస్ప్లీజింగ్ అంటే ఆయన్ని ఇష్టపరిచేవారిగా జీవించలేకపోయారు. నాలుగవది ఎవరు? యోనాను గురించి వచ్చిన డిజోబీడియంట్ ప్రాఫెట్స్, ఆయన అవిధేయుడైన ప్రవక్త. దేవుడు ఆయన ఆ తర్వాత క్షమాపణ కోరిన తర్వాత బలంగా వాడుకున్నాడు అనే వాక్యంలో మనకు పరిచయం. ఐదవది ఆఖరిది మనం చూసి ముగిస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, 1 Samuel chapter 15 verse 23. 23. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. చాలండి, ఇది చాలా కఠినంగా ఉంది కదా ఈ మాట. పోల్చి దీంతో పోల్చేడేంటి? దేంతో? సోదే అంటే తెలుసు కదా మీకు. ఇది దేవుడికి చాలా హేయమైన పాపం. కన్నపిచాచులు, సోది చెప్పుట, చేతుబడులు చేయుట, కాని మార్గంలో ఉండట, ఇవన్నీ దేవుడికి ఇష్టం లేనివి. తిరుగుబాటు అనేది దాంతో పోల్చేసాడు. ఎందుకు ఈ పోలిక ఇచ్చినాడో కొన్నిసార్లు నేను చదువుతున్నప్పుడు కూడా ఏదో కలవరంగా అనిపించింది. తిరుగుబాటు చేయటం దేవునికి ఇష్టం లేదు అని ఒక మాట చెప్పిండొచ్చు కదా, తిరుగుబాటు చేయటం ఘోర నేరము అని చెప్పొచ్చు కదా. పోల్చాడేంటి? అనాలసి ఏంటి? సోది చెప్పుటతో సమానం. ఇప్పుడు దేవుని మందిరంలో సోది చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? విధేయులు ఎక్కువ ఉన్నారా? మాట వినేవాళ్ళు ఆయనకి ఇష్టం. అందుకే ఎవడన్నా మనం అన్నాం అనుకో, ఏంటి సోది చెప్తున్నారు అని అంత బాధపడుతుంటారు. నా మాటలు అలాగ అనిపిస్తున్నాయా అని అంటారు. ఇంక పోట్లాడికి దిగుతారు. పిల్లలంటే వాళ్ళు ఇంట్లో పోట్లాడుకుంటారు అనుకో, అక్క ఆ సోది చెప్పొద్దు, అన్న ఆ సోది చెప్పొద్దు అని. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటతో సమానం. ఎన్నిసార్లు ఆయన మాట వినలేదు? నాకు తెలిసి వినిన దానికంటే వినని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. విధేయత చూపించిన దానికంటే అవిధేయత చూపించినవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన పేరు ఏం పెట్టుకోవాలా? ఏం పెడదామంటారు? తిరుగుబాటు అని పెడితే పాలిష్గా ఉంటుంది. రివోల్ట్, ఎదురు తిరిగినారంటే ఇంకా పాలిష్గా ఉంటుంది. తిరుగుబాటుదారులు అంటే పాలిష్గా ఉంటుంది. అది నాటకు చెప్పాలంటే ఏం చెప్పాలా? సోదే. సోదే బ్రదరు, సోదే సిస్టరు, సోదే సంఘము, సోదే స్పీకరు, సోదే సింగర్లు, సోదే మ్యూజిషియన్స్, సోదే పరిచారకుల. అమ్మా ఎంత హార్టింగ్గా ఉంది ఇది. కానీ వాక్యంలో రాశారు, సోది చెప్పుటతో సమానం. ప్రభు, ఎన్నిసార్లు మీరు తిరుగుబాటు చేశాను. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం ఒక్కొరికి ఒక్కో రకంగా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ఆదాముకు తనే నేరుగా మాట్లాడాడు. అహరోన్ లాంటి వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఆయన మాట్లాడాడు.
ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ ద్వారా మాట్లాడాడు. యోనాకైతే యెహోవాకు ప్రత్యక్షమై వచ్చింది. సౌలుకైతే సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. కనుక వారికి కలిగిన ఈ వాక్య దర్శనాన్ని వారు విధేయత చూపించడానికి బదులుగా అవిధేయులయ్యారు. పౌలు అన్నాడు, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి వీళ్ళ వల్లే నేను అవిధేయుడను. మన సంగతి ఏంటి మరి? ఈ మాట చెప్పొచ్చా మనం కూడా? కాదనుకుంటా. మనం ఏం చెప్పాలి? వీళ్ళ వల్లే నేను కూడా అవిధేయుడనే. నేను పౌలు వలె విధేయుడిని కాదు, ఆదాము వలె అవిధేయుడిని, అహరోను కుమారుల వలె అవిధేయుడిని, ఇశ్రాయేలు వలె అవిధేయుడిని, యోనా వలె అవిధేయుడిని, సౌలు వలె అవిధేయుడిని. డిజోబీడియంట్ ప్రీమియర్ రాజు. ఇట్ స్టార్టెడ్ విత్ డిజోబీడియన్స్, స్టార్టెడ్ విత్ ఎ పెయిర్, ఎండెడ్ విత్ ఎ ప్రీమియర్. దంపతులతో ఆరంభించబడింది, రాజుతో ముగించబడింది. అర్థమేంటి? దంపతులు మొదలుకొని రాజు దాకా, ఇన్ దిస్ బ్రాడ్ స్పెక్ట్రమ్, ఆల్ ఆర్ నథింగ్ బట్ ఎ డిజోబీడియంట్ పీపుల్. అందరూ అవిధేయులైన పిల్లలే. అవిధేయత ద్వారా సంతరించుకున్న ఈ పాపులమైన మనల్ని ఒకే ఒక్కడు విధేయుడు, తండ్రికి విధేయుడు, తండ్రి మాటకు విధేయుడు, తండ్రి పనికి విధేయుడు, తండ్రి బోధకు విధేయుడు, తండ్రి సుబోధన అక్షరాల నెరవేర్చినవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తమ కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచి ఆ విధేయుని ద్వారా అవిధేయులైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మేము అవిధేయులము కాకుండాము కాక మమ్మల్ని విధేయులుగా చేయి. మాకు ఇవ్వబడిన వాక్య ప్రకారం, మాకు ఇవ్వబడిన దర్శనం ప్రకారం, మాకు ఇవ్వబడిన ఆధ్యాత్మికమైన ప్రత్యక్షత ప్రకారం మేము విధేయులము అన్నట్లు సహాయించి, ఎన్నో విషయాల్లో మాకు తెలియకుండా తెలిసి అవిధేయులమయ్యాం. రక్తం చేత కడిగి మమ్మల్ని విధేయులుగా చేయరా. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడన కాక.